దేవునితో ఎంత సహవాసం కలిగి ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో ఎందుకు నాకు విరక్తి పుడుతుంది, దిగులు పుడుతుంది, భయం పుడుతుంది, చిన్న చిన్న వాటికే కోపడిపోతున్నానేంటి అని మీరు ఎప్పుడైనా పరీక్షించుకుంటే ఇవన్నీ లోపాలేనండి. ఆధ్యాత్మిక లోపాల వలన మీరు అస్థిరులైపోతారు. అంతేకాదు, కొంతమంది అంటారు, ఈ మధ్య నాకు దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు. ఎందుకు ఆశీర్వదించడం లేదండి? ఆయన ఎప్పుడూ ఆశీర్వాదాలే. పరీక్ష చేసుకోవాలి. ఈ రోజున అనేకులకు లోటుగా ఉన్నది ఏంటంటే, కోర్స్ డబ్బు, ఉద్యోగం, ఇవన్నీ చాలా ఉన్నాయండి లోకరీతిగా. నేను వాటి గురించి స్పిరిచువల్ థింగ్స్ మాట్లాడుతున్నాను. ఈ రోజున అనేక విషయాల్లో విశ్వాసులు ముఖ్యంగా కొరత పడేది ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం అండి, గ్రాటిట్యూడ్. అంచెదనముల్లో అనేకులు కృతజ్ఞత లేని వారిగా మారిపోతారట. కృతజ్ఞత అంటే తెలుసన్నది కదండి, మనకి ఎవరన్నా ఏదన్నా మేలు చేసినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవటం, మరి ముఖ్యంగా దేవుడి మేలులు జ్ఞాపకం చేసుకొని, అబ్బా నా దేవుడు నన్ను ఇంత దీవించాడు, ఇన్ని ఆశీర్వదించాడు, ఇన్ని ఇచ్చాడు, దేవా వందనాలు, థ్యాంక్స్ నాయన అని ప్రభువుకు చెప్పటం. ఎప్పుడు చూసిన నోట్లో నుంచి వరకు దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమిచ్చాడు, ఏం జరిగింది నాకు, ఏముంది నాకు అనే మాటలు వస్తున్నాయి అంటే మీకు కృతజ్ఞత అనే విటమిన్లు తగ్గిపోయినాయి అన్నమాట అండి. చూసారా?